హాయ్ వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈ రోజు మనం 2012లో సినీ రంగంలోకి అడుగుపెట్టి కృష్ణం వందే జగద్గురు అనే ఒక అద్భుతమైన రచన చేసిన బుర్రా సాయి మాధవ్ గారు ఎదుర్కొంటూ ఉన్నాము. అండ్ ఐ ఫీల్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ బికాస్ RRR మాటల రచయితగా ఆయన ఎంత పాపులరో ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు. అలాగే ఆస్కార్ బరిలో నిలిచిన ఆ సినిమాకి మాటలు అందించడం ఆయనకే కాదు, మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది ఒక తెలుగు వాడిగా. అండ్ పూర్తి స్థాయి ఒక తెలుగు పర్సన్ గా ఈరోజు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. నాట్ ఓన్లీ ప్రైవేట్ ఇంటర్వ్యూ, ఇట్స్ పూర్తిగా ప్రైవేట్ ఇంటర్వ్యూ, ఒక ప్రైవేట్ పార్టీ లాగా. సో లెట్ us వెల్కమ్ బుర్రా సాయి మాధవ్ గారు. సార్ నమస్తే. సో సార్ 2012లో కృష్ణం వందే జగద్గురు చేశారు. ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. అంత అంటే ఒక కృష్ణం వందే జగద్గురు లాంటి సినిమా చేస్తూ కూడా ఆ తర్వాత మీరు ఒక మంచి కమర్షియల్ సినిమాలు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న డైలాగులు కూడా రాయగలిగారు. ఎలా దీని నేపథ్యం ఏంటి? ఏదండి, నేను నా ఏ జోనర్ అయినా నేను రాయగలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ జోనర్ అయినా సినిమా చూడటం నాకు ఇష్టం. పలానా జోనర్ సినిమాలే చూడాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఆల్ జోనర్స్, నాకు ఎలాంటి సినిమా అయినా అది బాగుంటే నాకు నేను చూడటానికి ఇష్టపడతాను. సో నేను చూడటానికి ఇష్టపడతాను కాబట్టి ఆటోమేటిక్గా చేయడానికి కూడా ఇష్టపడతాను కదా, అంతే. అంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు మీకున్న ఛాలెంజెస్ ఏంటి సార్? డైరెక్టర్ ఒక ఛాలెంజ్ ఇస్తారు మీకు, క్రిష్ గారు, ఇలా సబ్జెక్టేనండి, సబ్జెక్టే ఛాలెంజ్. పైపెచ్చు ఆ సినిమా విషయానికి వచ్చేసరికి అది నా ఫస్ట్ మూవీ. ఆ సినిమాకి నేను బాగా రాస్తే ఇండస్ట్రీలో నాకంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది. ఆ సినిమా కనుక నేను సరిగ్గా రాయలేకపోతే ఆటోమేటిక్గా నా ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. అదొకటి ఛాలెంజ్. అంటే సేమ్ ప్రతి సినిమాకి ఉండే కామన్ ఛాలెంజ్ ఏంటంటే ఆ సినిమాకి న్యాయం చేయడమే, అంతే. ఇప్పుడు ఆ సినిమాకి కమర్షియల్ జోనర్ లోకి వచ్చేసరికి మళ్ళీ సెట్ ఆఫ్ మైండ్ అనేది మారుతుందని, అంటే ఈ సినిమా ఒక సామాజిక స్పృహ అనుకుందాము, తర్వాత వచ్చేవి కమర్షియల్ మూవీస్, మీకు రెండిట్లో ఏది ఈజీ? అని దేని కష్టం దానికి ఉంటుందండి, దేని కష్టం దానికి ఉంటుంది. పర్టికులర్గా పలానాది ఈజీ పలానాది కష్టం అని చెప్పడానికి లేదు. అది సబ్జెక్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా కమర్షియాలిటీ అంటారా, ప్రతి సబ్జెక్ట్లోనూ మనం కమర్షియాలిటీని పట్టుకోవాలి. అది మనం పేట్రియాటిక్ మూవీ కావచ్చు, పీరియాడిక్ మూవీ కావచ్చు, లేదనుకుంటే ఒక మంచి బయోపిక్ కావచ్చు, క్లాస్గా ఉండే సినిమా కావచ్చు, మంచి మాస్ మూవీ కావచ్చు, ఏ సినిమా అయినా సరే అందులో ఉండేటువంటి కమర్షియాలిటీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ఎలివేట్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఆ కమర్షియాలిటీని మనం పట్టుకోకపోతే జనం చూడరు. జనం చూడాలంటే ఆ కమర్షియాలిటీ ఉండాలి. శంకరాభరణం సినిమాలో కూడా అద్భుతమైన కమర్షియాలిటీ ఉంది కాబట్టి ఆ సినిమాని అంత బాగా ఆదరించాము. ఎలా సార్? అంటే కమర్షియాలిటీకి ఒక ఆర్ట్ ఫిలిం కి ఉన్న మెయిన్ తేడా ఏదో ఉంటుంది, చాలా మంది తెలియదు, నాకు కూడా తెలియదు. అదేంటి? ఆర్ట్ ఫిల్మ్ అనేది నేను ఇంతలో చేయలేదండి. ఆర్ట్ ఫిల్మ్ అనేది నేను ఇంతలో చేయలేదు. మీరు చేయలేదు సార్? అసలు దానికి దీనికి తేడా ఏంటి? ఏముందండి, ఇప్పుడు రియలిజం అనేది ఒకటి ఉంటుంది. సో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా, అంటే హీరో 10 మందిని కొట్టగలగడం అనేది కమర్షియాలిటీ, 10 మంది చేత కొట్టించుకోవడం అనేది రియలిస్టిక్ సినిమా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఇప్పుడు మన సత్యజిత్ రే గారి సినిమాలు కానివ్వండి, శ్యామ్ బెనగల్ గారి సినిమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్ట్ ఫిలిమ్స్. సార్ ఇప్పుడు నాటకాలు చూశారు, చిన్నప్పుడు చేశారు అండ్ దానిలో నటించారు, అవి మనకి సినిమాకి ఏమన్నా ఉపయోగపడతాయా? సాహిత్యం కానీ లేదా నాటకాలు కానీ మీరు ఇప్పుడు రాసే రైటప్స్ లోపల ఖచ్చితంగా ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా. ఎందుకంటే నాటకం రాసినటువంటి రచయితకి సినిమాలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాటిక ఉందనుకోండి, ఒక 45 నిమిషాల నుంచి గంటలోపు చెప్పాలి. అంటే ఒక జీవితాన్ని, ఒక పెద్ద కథని ఒక 50 నిమిషాల్లో ఎలా చెప్పేయటం అనేది నాటిక రచయితకి తెలుస్తుంది. ఇప్పుడు అలాగే నాటకమైనా కానివ్వండి, నాటకమైనా ఒక పెద్ద నాటకం మన మనకు కనిపించడానికి 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటలు సినిమా డ్యూరేషనే ఉంటుంది. కానీ సినిమాలాగా 60 సీన్లు 70 సీన్లు వేయడానికి అవకాశం ఉండదు. నాటకం అనేది ఎంత పెద్ద కథ అయినా సరే 5-6 సీన్లు చెప్పేసేయాలి, అంతేగా. ఇప్పుడు చిన్న చిన్న సీన్లు వేసుకున్నాం అనుకోండి, సీన్కి మధ్య మళ్ళీ సెట్ మార్చడానికి గ్యాప్ ఉంటుంది. ఈ సీను 5 నిమిషాలు ఉంది, మళ్ళీ సీన్కి మధ్య గ్యాప్ 10 నిమిషాలు ఉంది అనుకోండి, జనం చూడరుగా, చూడరు. సో నాటకం అనగానే నాటకం 2.5 గంటలైనా మ్యాక్సిమం 8 సీన్లు 9 సీన్లు, అంతకంటే ఎక్కువ వేయకూడదు. అసలు అంతా కూడా వేరు. నాకు తెలిసినంత వరకు జస్ట్ 5-6 సీన్లో నాటకం అయిపోయేలాగానే
మనం చేసుకుంటాం. మ్యాక్సిమం అయితే 7 సీన్లు 8 సీన్లు అంతే మ్యాక్సిమం. అది అంటే ఏంటండి, ఒకే సీన్లో ఎక్కువ కంటెంట్ ఎలా చెప్పొచ్చు ఆ పర్టికులర్ సీన్స్ అంతే. ఇప్పుడు సపోజ్ 7 సీన్లో మీరు 2.5 గంటల సినిమా చెప్పేసేయాలి. 2.5 గంటల సినిమా అంటే ఏంటంటే, నాటకంలో ఒక పాయింట్ను పట్టుకొని దాన్ని జనానికి బోరు కొట్టకుండా స్క్రీన్ ప్లే చేయాలి. జనానికి బోరు కొట్టకుండా ఎలా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనేది. అంటే ఒక 45-50 నిమిషాల్లో ఒక పెద్ద కథని ఎలా చెప్పేసేయచ్చు. అలాగే ఒక 15 నిమిషాల సినిమా లేదు 20 నిమిషాలు సీను, 20 నిమిషాలు 15 నిమిషాలు ఉండే సీన్ రాయాల్సి వచ్చినా కూడా జనానికి బోరు కొట్టకుండా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నాటకం నేర్పిస్తుంది. అది సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు సినిమాలో ఏంటంటే, మీకు ఒక పెద్ద సీను ఒక 10 నిమిషాలు చెప్తే తప్ప న్యాయం జరగదు అనేటువంటి సన్నివేశాన్ని కూడా మనం 2-3 నిమిషాలు చెప్పేసేయాలి. ఇది నాటకం రాసిన వాడికి ఈజీ. ఓకే, అంటే ఆ క్రిస్ప్ గా కాంపాక్ట్ లో అది ఎలా చెప్పాలనేది బ్రెయిన్ స్టార్మ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంతే. అలాగే జనం ఎలాంటి చోట ఎంటర్టైన్ అవుతారు, ఎలా ఎంటర్టైన్ అవుతారు, ఏ విషయాల్లో ఎంటర్టైన్ అవుతారు, ఎమోషన్ ని ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది ప్రత్యక్షంగా చూస్తారు మీరు. ప్రత్యక్షంగా చూస్తాం. ఎమోషన్ ని ఎలా ఆడియన్స్ ని కనెక్ట్ చేయడం అనేది నాటక రచయితకి బాగా తెలుస్తుంది. ఓకే, మీరు ఎన్ని రాశారు సార్ స్టేజ్ నాటకాలు? నాటికలు రాశాను సార్ నేను, నాటకాలు ఏమి రాయలేదు. నాటికలు. ఓకే, నాటికలు రాశాను. దట్స్ ఎ కాంపాక్ట్ డిస్క్. నాటికలు 4 నాటికలు రాశాను. అందులో ఒక నాటిక పెద్ద సక్సెస్, అద్దంలో చందమామని. ఆ నాటిక బాగా పెద్ద సక్సెస్ అయింది. సార్ ఏది అంటే చాలా మంది మాకు తనికెళ్ళ భరణి గారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంది మా సినిమాల కన్నా నాటికలు చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. మీ అభిప్రాయం ఏంటి, మీ పర్సనల్? అందుకని నేను 2 ఎంజాయ్ చేస్తాను సార్. నేను నాటకం నుంచి వచ్చాను. నేను నా ఫ్యామిలీ థియేటర్, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా థియేటర్ ఆర్టిస్టులు. సో చిన్నప్పటి నుంచి నేను థియేటర్ బ్యాక్డ్రాప్లో పెరిగిన వాడిని. అంటే సేమ్ టైం చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. సో నా జీవితంలో సినిమా ఉంది, నాటకం ఉంది. నాటకంలో పుట్టాను, నాటక రంగంలో పుట్టాను. నాటక రంగంలో పుట్టి సినిమా రంగం మీద పిచ్చి పెంచుకున్నాను. సో నేను 2 ఎంజాయ్ చేస్తాను. సో చిరంజీవి గారితో ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదట మీ మైండ్లో మెదిలిన ఫీలింగ్ ఏంటి? ఇక అంతకంటే ఏం కావాలి సార్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ ఎయిమ్ ఎలా ఉంటుందంటే చిరంజీవి గారితో పనిచేయాలి, చిరంజీవి గారి సినిమాకి రాయాలి. ఏ డైరెక్టర్కైనా చిరంజీవి గారి సినిమాకి లైఫ్లో ఒక్క సినిమా అయినా చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయాలి, అలా ఉంటుంది. సో నాకు చాలా పెందలాడే నాకు చిరంజీవి గారి సినిమాకి రాసే అవకాశం వచ్చింది. నాగబాబు గారు ఫోన్ చేసి నాకు చెప్పి, అక్కడ ఆ ఇన్సిడెంట్ నా లైఫ్లో మర్చిపోలేదు. ఏంటి సార్ అది? అదే ఫోన్ చేసి నాగబాబు గారు ఇట్లా అన్నయ్య ఫోన్ చేస్తారు ఒకసారి మాట్లాడమని చెప్పినప్పుడు ఫస్ట్ నేను నమ్మలా. ఏంటి అసలు చిరంజీవి గారు నాకెందుకు ఫోన్ చేస్తారు? నాకు గుర్తుంది. సో నాగబాబు గారు మీకు క్లోజ్, మీకు వాత్సల్యం ఆయన చూపించేవారు. అవును. అంటే ఎట్లా సార్, అంటే ఇక్కడ మీరు సీరియల్స్ అప్పుడు కనెక్ట్ అయ్యారా? అవునండి. నేను నాగబాబు గారితో శిఖరం అనే సీరియల్ ఫస్ట్ పనిచేశాను. ఎస్, శిఖరం అనే సీరియల్కి నేనే దానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ కూడా. తర్వాత మళ్ళీ నాగబాబు గారి సొంత సీరియల్ సీతామహాలక్ష్మి కూడా నేనే రాసింది. ఓకే ఓకే, సీతామహాలక్ష్మి చాలా పెద్ద హిట్ సీరియల్, చాలా బిగ్ హిట్ అది. సో ఆ 2 సీరియల్స్ లో నాకు బాగా ఆయనతో అనుబంధం ఏర్పడింది. చాలా ఇష్టం నేనంటే నాగబాబు గారికి. ఇట్లా నాగబాబు గారు నా గురించి చిరంజీవి గారికి చెప్పి నాకు అవకాశం వచ్చేలా చేశారు. ఫోన్ చేశారు, అది మిస్ అయ్యారు. ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య ఫోన్ చేస్తాడు మాట్లాడమన్నారు. ముందు నేను నమ్మలే, చిరంజీవి గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేయలేదు. సడన్గా ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నాకు ముందు చేతులు ఉడికినాయి. సార్ 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 చెప్పండి సార్ అని. ఇట్లా మీరు ఇప్పుడు రాగలరా, లేకపోతే మీకు లేజర్ టైం మీద చెప్పండి అన్నారు ఆయన. ఏ సినిమా సార్? ఖైదీ నెంబర్ 150. అనగా నాకు అసలు అంత పెద్ద మెగాస్టారు పిలిస్తే వెళ్ళకుండా ఎవరు ఉంటారండి? మీకు లేజర్ టైం ఏదో చెప్పండి అన్నారంటే ఆయన నిజంగా అసభ్యత, సంస్కారం, ఎంత గొప్ప వ్యక్తిత్వం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిగా ఆయన్ని కలవడం జరిగింది. అప్పుడు ఇంట్లో కలిసారు? ఇంట్లో కదా, ఆఫీస్లో. అప్పుడు ఖైదీ నెంబర్ 150 నాకు అవకాశం ఇచ్చారు చిరంజీవి గారు. అలాగా అప్పటి నుంచి ప్రారంభమైంది సైరా నరసింహారెడ్డి. ఆ తర్వాత సైరా.
సైరా నరసింహారెడ్డి చేసేటప్పుడు మీకు ఒక పూర్తి స్థాయిలో మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా మీకు డైలాగ్? ఖచ్చితంగా ఉందండి. కథ నారేషన్ ప్రకారం ఉంది సార్. సాటిస్ఫాక్షన్ లేకుండా అసలు మనం రాయలేము. సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడ లేదు అనేది అక్కడ చర్చ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. సాటిస్ఫై అయిన తర్వాత రాయటం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? కథ, కథనమా ఏంటి? అదేం లేదండి, ఆకట్టుకున్న సినిమా బాగానే ఆడింది. అది సైరా బాగానే ఆడిందండి. అది ఆకట్టుకోలేదు అనేది ఎందుకు వచ్చిందో అది తెలియదు. మేబీ క్లైమాక్స్ లోపల చిరంజీవి గారి అసాసినేషన్ అనేది నచ్చకపోయి ఉండొచ్చు సార్. అది నచ్చకపోవటం అనేది అసలు ఉండదు సార్. కారణం ఏంటంటే ఒక స్వాతంత్ర సమర యోధుడి జీవిత చరిత్ర తీస్తున్నాము అన్నప్పుడు స్వాతంత్ర సమర యోధుడు చివరికి చనిపోతాడని ప్రిపేర్ అవుతారు ఆడియన్స్. ఆ స్వాతంత్ర సమరంలో ఆ యోధుడు ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. ప్రాణాలు కోల్పోకుండా ఆయన ఎట్లా కోల్పోవడం ఎందుకు అనుకుంటారు? అది ఒక స్వాతంత్ర సమర యోధుడి సినిమా అని మనం ముందే చెప్పేశాం కదా. అది చెప్పకపోతే అనుకోవచ్చు. మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడి సినిమా అని మనం చెప్పాము. చెప్పగానే జనం ఫిక్స్ అయిపోతారు. స్వాతంత్ర సమర యోధుడు అంటే క్లైమాక్స్లో ఆయన ఆ క్యారెక్టర్ చనిపోతుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. అది చెప్పకపోతే అప్పుడు మనం దాని అది ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన కథ అన్న విషయం మనం చెప్పకుండా దాచిపెడితే అప్పుడు జనం దాన్ని ఆ క్యారెక్టర్ చివరికి చనిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ముందే ఊహించరు. అప్పుడు దెబ్బతింటాం. ముందు చెప్పాం కాబట్టి అసలు ఆ ప్రాబ్లం లేదు. ఇది కరెక్ట్. సార్ ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 చేసేటప్పుడు ఆయన గత సినిమాలు ఏమన్నా చూసుకున్నారు? ఎందుకంటే 10 ఏళ్ల గ్యాప్ వచ్చింది అప్పటికి ఆయనకి. నేను చూడని సినిమా ఏది అసలు? అదే అఫ్ కోర్స్ మళ్ళీ అభిమానులు ఫ్యాన్స్ అందరూ చూసే ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? లేకపోతే ఈయనకి ఇలా ఉంటే బాగుంటుంది, మెగాస్టార్డమ్ కి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది అని ఏమన్నా అనుకున్నారా? రెఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు బ్లడ్ లో ఉన్నాయి. చిరంజీవి గారు ఎలా కనిపిస్తే విజిల్స్ పడతాయి, చిరంజీవి గారిని ఎలా చూడటానికి ఆడియన్స్ ఇష్టపడతారో అనేది కొత్తగా మనం దాన్ని పరిశోధించాల్సిన అవసరం లేదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. వాడు రైటర్ కాకపోయినా తెలుస్తుంది చిరంజీవి గారు ఎలా కనిపిస్తే స్క్రీన్ మీద బాగుంటుంది అనేది ప్రతి తెలుగువాడికి తెలుస్తుంది. కళాకారుడికి ఇంకా బాగా తెలుస్తుంది. కొత్తగా దానికోసం మనం ప్రత్యేకంగా పరిశోధించాల్సిన అవసరం అయితే ఉండదనుకుంటాను. సీన్ చెప్పినప్పుడు అంతే ఆటోమేటిక్గా చిరంజీవి గారు వచ్చేసి ఆయనే డైలాగ్ చెప్తున్నట్టు మీ పెన్ కదులుతూ ఉంటుంది. అంతే. ఇది చిరంజీవి గారి విషయంలోనైనా మిగతా హీరో విషయంలో ఓకే పరకాయ ప్రవేశం చేసేస్తారు మీరు. అంతే. సార్ మీ సినిమాల్లో మీ రైటప్స్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు చెప్తే అతిశయోక్తి అనుకుంటారు కానివ్వండి, నేను రాసిన ప్రతి సినిమా నాకు నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు నచ్చకుండా నేను ఇవ్వను సార్. ఆఫ్ కోర్స్ అది జనానికి నచ్చని సినిమాలు కొన్ని ఉన్నాయి, ఉండొచ్చు, అది వేరే విషయం. సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. దట్స్ ట్రూ. సో నేను రాసిన ఏ సినిమాని తక్కువ చేయడానికి లేదు. కృష్ణవందే జగద్గురు కానివ్వండి, కంచె కానివ్వండి, మళ్ళీ ఇది రాని రోజు కానివ్వండి, గౌతమిపుత్ర శాతకర్ణి కానివ్వండి, ఖైదీ నెంబర్ 150, మహానటి, అన్ని సినిమాలు వేటికవే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సినిమాలు అన్నీ కూడా. అన్ని నాకు నచ్చిన సినిమాలు, అన్ని నాకు పేరు తీసుకొచ్చిన సినిమాలు. మీకు పేరు తీసుకురావడం అంటే గుర్తొచ్చింది, మీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి? అవార్డ్స్ మళ్ళీ ఇది రాని రోజు నంది అవార్డు వచ్చింది. అయితే ఇంకా నాకు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారా నంది? అందుకే అడిగాను సార్. ఇవ్వలేదు, నాకే కాదులేండి, ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు సీరియల్ చేసేటప్పుడు పొత్తడి బొమ్మ సీరియల్కి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు నంది వచ్చింది. మహానటికి ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు? మహానటిగా నేను దేనికి ఏ సినిమాకి ఎక్స్పెక్ట్ చేయను సార్. అంటే మహానటికి ఎక్స్పెక్ట్, నంది అవార్డ్స్ ఏం లేవుగా, ఉంటే ఇచ్చేవాళ్ళు. వేరే నంది కాకపోయినా వేరే అవార్డ్స్ చాలా వచ్చినాయి మహానటికి సంబంధించి వచ్చినాయి. ఎన్నో సంస్థలు నాకు బెస్ట్ డైలాగ్స్ అవార్డు ఇచ్చాయి. నాకు మహానటికి అవార్డ్స్ తీసుకున్నాను, నేను కంచెకి తీసుకున్నాను, గౌతమిపుత్ర శాతకర్ణికి తీసుకున్నాను. నేను ప్రతి సినిమాకి ఏదో ఒక అవార్డు తీసుకుంటూనే ఉన్నాను. నంది అవార్డ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మహానటికి వచ్చి ఉండేది. నందులు లేవుగా. కరెక్ట్. హరిహర వీరమల్లు ఎంతవరకు వచ్చింది సార్? జరుగుతుందండి, బ్రహ్మాండంగా వస్తుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా, సమస్య లేదు అందులో. ఎంత పోర్షన్ కంప్లీట్ చేసింది సార్ రైటప్? 60% అయిపోయింది. మీ రైటప్ కూడా నేను రాయడం కంప్లీట్ అయిపోయింది. నేను వాళ్ళకి రాసి ఇచ్చేసాను.
షూటింగ్ 60% అయింది, ఇంకా 40% బ్యాలెన్స్. సో ఇప్పుడు క్రిష్ గారితో ఫస్ట్ సినిమా చేశారు కాబట్టి ఆయనకి ఎలా కావాలనేది మీకు తెలిసి ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అంటారా? అవునండి, కృషి గారితో చేసేటప్పుడు కృషి గారికి ఏం కావాలో నాకు తెలుస్తుందండి. కృషి గారు ఒక సీన్ ఏదైనా క్రియేట్ చేస్తే ఎందుకు క్రియేట్ చేసి ఉంటారు, అసలు ఆ క్యారెక్టర్ అలా ఎందుకు ఉంది అనేది నాకు అర్థమైపోతుంది. అలాగే ఒక సీను నాకు ఇస్తే నేను దాన్ని ఎంతవరకు రాయగలుగుతాను, నేను నా రైటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కృషి గారు ముందే ఊహిస్తారు. ఒకవేళ ఆయన ఊహించినట్టుగా అంత గొప్పగా అది లేకపోతే ఆయన చెప్తారు, నేను ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా అనుకున్నానండి, అంత రాలేదు, బాగానే ఉండొచ్చు కానీ నేను అనుకున్నంత ఊహించినంత అయితే రాలేదు, ఒకసారి చూడండి అంట. మళ్ళీ రాస్తాం. అప్పుడు ఏమన్నా డిసప్పాయింట్మెంట్ లాంటిది ఏమన్నా కలుగుతుంది? ఏ ఉన్నదండి డిసప్పాయింట్మెంట్, అంత వృత్తిలో అది మామూలు విషయం సార్. అది వృత్తి జీవితంలో చాలా మామూలు విషయం. రాసిన ప్రతిదీ నచ్చాలని అంటే అట్లా అంటే ఇది ఎందుకు అడిగానంటే, ఇది జనరల్ గా వేరే వృత్తి చేసే వాళ్ళు సినిమాల వాళ్ళే కాదు, ఇప్పుడు ఒక బాస్ ఏదైనా చెప్పగానే చాలా హర్ట్ అయిపోయి ఇది కాదేమో అరే డిసప్పాయింట్ అయిపోయి ఆ ఉన్నదానికన్నా కూడా దరిద్రంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు అవుట్పుట్. అది నా దగ్గర ఉండదండి. అలా కాకుండా ఇప్పుడు గనక చెప్తే అది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు కూడా. 100% అండి. ఇప్పుడు డైరెక్టరు అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ సినిమా ఫీల్డ్ అనే కాదు సార్, ఇట్ అప్లికబుల్ ఫర్ ఆల్ ఫీల్డ్. కరెక్ట్ అండి. అంటే నాకు తెలిసినంత వరకు ఒక డైరెక్టర్కి ఒక సీన్ నచ్చకపోతే రచయితకి చెప్పినప్పుడు, సార్ ఇది నచ్చలేదు నాకు ఇంకో వెర్షన్ రాయమని చెప్పినప్పుడు, ఎందుకు నచ్చలేదు అంటే చెప్పి రచయిత అడిగినప్పుడు ఎందుకు నచ్చలేదో రచయిత డైరెక్టర్ కరెక్ట్గా కన్విన్స్ చేస్తే ఏ రచయిత అయినా అంగీకరిస్తాడు. దర్శకుడికి సాటిస్ఫాక్షన్ ఇవ్వటం కోసమే ప్రతి టెక్నీషియన్ పనిచేస్తాడు, ప్రతి టెక్నీషియన్. అంతేగాని తను చేసిందల్లా డైరెక్టర్ నచ్చాలని ఏం లేదు. అలా ఏంటది ఇచ్చిన ప్రతిదీ తీసుకుంటూ పోతే అసలు డైరెక్టర్ ఎందుకు అవుతాడు? ఓకే, డైరెక్టరు ఖచ్చితంగా తన విజన్ ఏదో వచ్చేదాకా వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టలేదు కాబట్టే కృషి గారు నన్ను అలా వదిలిపెట్టలేదు కాబట్టే కృష్ణవంది జగద్గురులో అన్ని మంచి మాటలు నేను రాయగలిగాను, గౌతమిపుత్ర శాతకర్ణిలో అన్ని మంచి మాటలు రాయగలిగాను. ఆయన వదిలేసి ఉంటే నేను అంత మంచి మాటలు రాయగలిగేవాడిని కాదు కదా. అట్ ద సేమ్ టైము వాళ్ళు కూడా కన్విన్స్ చేయగలగాలి, ఇది ఎందుకు సరిగ్గా లేదు, ఇక్కడ ఈ డైలాగ్ ఎందుకు కరెక్ట్ గా లేదు అనేది డైరెక్టర్ ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషనే అది. కన్విన్స్ చేయటం, తను పనిచేసే టెక్నీషియన్స్ నే కన్విన్స్ చేయకపోతే ఆడియన్స్ ఎట్లా కన్విన్స్ చేస్తారు? కరెక్ట్. డైరెక్టర్ ఉండే మొట్టమొదటి క్వాలిఫికేషన్ కన్విన్స్ చేయటం అనేది. న్యూ డైరెక్టర్స్ ఎవరితో పనిచేశారు మీరు? సీనియర్ డైరెక్టర్స్ చాలా మందితో చేశారు, సీనియర్ ఆర్టిస్టులతో చేశారు, అప్కమింగ్ ఇప్పుడు నాగశ్విన్ గారితో చేశారు. నాగశ్విన్ గారితో చేశాను. ఆ తర్వాత మన ఈ సినిమా మన ఆకాశవాణి చేశాను. ఆకాశవాణి కొత్త డైరెక్టరే. అలాగే గమనం అనే సినిమా చేశాను. ఆ గమనం ఆ అమ్మాయి కొత్త డైరెక్టరే. ఎలా ఉంటుంది సార్ వాళ్ళతో ట్రావెలింగ్? కొత్త డైరెక్టర్స్, న్యూ బ్లడ్, యంగ్స్టర్స్ అంటే మీకు వాళ్ళందరూ, నేను పనిచేసిన వాళ్ళందరూ నా చేత చక్కగా పనిచేస్తున్నారు, సమస్య లేదు. ఇప్పుడు మీకు అప్పుడు ఏమనిపించదా అంటే, మీకు సడన్ గా ఏంటి ఇప్పుడే వచ్చారు అది కావాలంటున్నారు, డైలాగ్ బాగుందని అంటే లేదు ఇది కాదు సార్ అని చెప్తున్నారు, నాగశ్విన్ కావచ్చు లేకపోతే ఇంకో కొత్త అమ్మాయి కావచ్చు, కుర్చీ సార్, కుర్చీ అన్న అంతే. ఆయన డైరెక్టరు, నేను రైటర్ని. సో మీ తనకి నచ్చినట్టు నేను రాసివ్వాలి. ఓకే, ఆయనకి నచ్చినట్టు నేను రాసివ్వాలి, ప్రజలకు నచ్చినట్టు రాసివ్వాలి. అది నా వృత్తి. అది నేను ఎట్లా సీనియర్ని అనుకుంటే ఎట్లాగా, అది తప్పది. ఎన్టీ రామారావు గారు ఎంతమంది ఆయన దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన డైరెక్టర్స్ ఆయన హీరోగా యాక్ట్ చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు ఎంతమందితో చేస్తున్నారు, బాలయ్యబాబు ఎంతమందితో చేస్తున్నారు. సో అలా తీసుకుంటారు మీరు కూడా అంతేగా. వాళ్ళంతా లెజెండరీ పర్సనాలిటీస్, మహానుభావులు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు డైరెక్టర్లు అయితే వాళ్ళ దగ్గర వీళ్ళలాగా పనిచేస్తున్నారు కదా. 100% డైరెక్టర్కి ఏది కావాలో అది ఇస్తున్నారు. కరెక్ట్. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం నడవాలి, మనం బతకాలి. మీకు ఇచ్చేటప్పుడు, డైలాగ్స్ ఇచ్చేటప్పుడు మీరు షూటింగ్ స్పాట్కి వెళ్తారా? వెళ్ళే అవకాశం ఉంటుందా మీ బిజీలో? అవసరం ఉన్నప్పుడు వెళ్ళాలి కదా సార్. అంటే ఒక డైలాగ్ రైటర్కి ఆన్ ద స్పాట్ ఎక్కువ ఏం వర్క్ అనేది ఉంటుంది, ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న తర్వాత. ఇప్పుడు అక్కడ ఏదన్నా పొరపాటున అక్కడ లొకేషన్ బట్టి డైలాగ్ మారచ్చు. ఓకే, లొకేషన్లో డైరెక్టర్కి ఇంకో కొత్త ఆలోచన ఏదో రావచ్చు. వచ్చినప్పుడు అది రాసి పెట్టాలిగా. అప్పుడు ఫోన్ చేస్తారు, మనం వెళ్తాం, వెళ్ళి కూర్చొని రాసి ఇచ్చేస్తాం.
ఎవరు సార్ మీకు ఇంతకు ముందు ఉన్న ఒక సీనియర్ రైటర్ కానీ ఎవరన్నా ఒక ఇన్స్పిరేషన్ ఎవరు సినిమాల్లో? నాటకాల్లో చాలా మంది ఉండొచ్చు మీకు. నాకు సినిమాల్లో ఆత్రేయ గారు, పరుచూరి బ్రదర్స్, ముళ్ళపూడి వెంకటరమణ గారు, జింజాల గారు నాకు చాలా ఇష్టమైన రచయితలండి. ఎక్కువ సాహిత్యం కూడా వాళ్ళవే చదివారా మీరు? సాహిత్యం చాలా మంది చదివాను. చలం గారి సాహిత్యం చదివాను, తిలక్ గారి సాహిత్యం చదివాను, గోపీచంద్ గారి సాహిత్యం చదివాను. సాహిత్యం అందరి చాలా వరకు చదివాను. రైటర్ టర్న్డ్ డైరెక్టర్స్ ఉంటున్న నేపథ్యంలో చాలా మంది రచయితలు, దర్శకులు అయ్యారు. మీకు అవకాశం ఉందా? మీ ఆలోచన ఉందా మీకు? అంటే ప్రస్తుతానికి అయితే లేదండి, భవిష్యత్తులో రాదని గ్యారెంటీ లేదు. ప్రస్తుతానికి అయితే బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి డైలాగ్ రైటర్గా చాలా బిజీగా ఉన్నాను. ఇంకోవైపు ఆలోచించినా చేయాలని ఉన్నా కూడా కూర్చునే ఖాళీ లేదు. ఇప్పుడు చేయాలని ఉంటుంది మనసులో, ఉన్నా కూడా కథ మీద కూర్చునే టైం ఉండాలిగా. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని సినిమాలు రాస్తున్నాను. సో ఏంటంటే ఫర్దర్గా నేను చేయను అని అయితే చెప్పను, కానీ ప్రస్తుతానికైతే ఆలోచన లేదు, తీరిక కూడా లేదు. ఎలా ఇస్తారు సార్ మీకు ఇప్పుడు? పెద్ద దర్శకులు ఇచ్చే విధానం ఒకలా ఉంటుంది, చిన్న వాళ్ళు అప్పుడే అప్కమింగ్ వాళ్ళు ఇచ్చే విధానం ఒకలా ఉంటుందా మీకు? డైలాగ్ వర్షన్స్ అంటే ఒక సీన్స్ మీకు నెరేట్ కొంతమంది అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్కూల్ ఉంటుందంటే, కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, ట్రీట్మెంట్ ఇచ్చేసి డైలాగ్స్ రాసిమంటారు. కొంతమంది ట్రీట్మెంట్ ఎవరు, జస్ట్ సీన్ ఆర్డర్ ఇచ్చేసి ట్రీట్మెంట్ కూడా మనల్ని చేయమంటారు. ఓకే. కొంతమంది స్క్రీన్ ప్లేలో కూడా కూర్చోబెడతారు. అది వాళ్ళ స్కూల్. అంటే స్క్రీన్ ప్లే దశ నుంచి కూడా డైలాగ్ రైటర్ కూర్చుంటే డైలాగ్ రైటర్ ఇంకా ఈజీ అవుతుంది. స్క్రీన్ ప్లే డిస్కషన్స్ లో కూడా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది వర్క్. ఓకే. మీరు రాసిన సినిమాలు మీరు థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? ఎక్కడ ఏ డైలాగ్ కి విజిల్స్ పడ్డాయి, ఎక్కడ మాసివ్ గా ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గోపాల కదండి, అది చూస్తాం, చూడకుండా ఎట్లాగా. మన సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకోకుండా ఎలా ఉంటాం? ఆడియన్స్ లో సార్, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ప్రివ్యూ థియేటర్ లో కాదు, నేను ఎప్పుడు థియేటర్ లోనే చూస్తాను. నేను ఓకే థియేటర్ లోనే చూస్తాను, మల్టీప్లెక్స్ కూడా కాదు, సింగిల్ థియేటర్ లోనే చూస్తాను. సూపర్. సో దట్ యూ కెన్ గెట్ ద ఆడియన్ పల్స్. అంతే, నాకు అలా చూడటం ఇష్టం. చిన్నప్పుడు నుంచి అలాగే చూసాం కదా. గోపాల ఫస్ట్ మూవీ కదా మీకు పవన్ కళ్యాణ్ గారితో పని. అందులో మాకు అంటే మామూలు కామన్ ఆడియన్స్ కి నచ్చిన ఒక డైలాగ్ ఉంది, అదేంటనేది నేను చెప్తా. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి చెప్పండి. నాకు నచ్చిన డైలాగు అందులో ఉన్నాయండి. మన ఏంటది, మాకైతే సభలో గురుబుద్ధులు అందరూ చూస్తూ ఉండగా అని డైలాగ్ ఒకటి ఉంటుంది. అది ఆ డైలాగ్ నాకు ఇష్టం. అలాగే రావడం లేట్ కావాల్సిందే భీష్ముడితో సహా అనేది ఫుల్ స్టాప్. అది ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి సార్. అది ఇప్పుడు గుర్తులేదు, చూసుకో. అయితే బాగా ఆ రోజు మేము థియేటర్ లో చూసామండి ఆ సినిమా. ఫస్ట్ డే అందరం వెళ్ళి చూసినప్పుడు మాకు అసలు అప్పటిదాకా మామూలుగా సైలెంట్ గా చూసి, అంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా సార్, నిండు సభలో ఏదైనా మామూలు మాస్ వాళ్ళకి చాలా మందికి వాళ్ళు కనెక్ట్ కారు తొందరగా. బట్ ఒక డైలాగ్ ఉంటుంది, వేగం ఇంజన్ లో ఉండదు, నడిపేవాడి నరాల్లో ఉంటుంది. అక్కడ మొత్తం థియేటర్ అంతా బ్లాస్ట్ అయిందండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఆ డైలాగ్ కోసం చూస్తూ ఉంటాం సినిమా. సో అలాంటి డైలాగ్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఒక శ్రీకృష్ణుడు లాంటి వాడు క్యారెక్టరైజేషన్ ఇచ్చిన తర్వాత అలా చెప్పాడు అని అంటే డెఫినెట్ గా మీరు దర్శకులు కూర్చుని ఇట్లా నరేషన్ ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుంది. అలాంటి డైలాగులు మీరు చిరంజీవి గారికి ఇచ్చారు, బాలకృష్ణ గారికి కూడా చాలా ఇచ్చారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా రాబోయే సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. రాబోయే సినిమా డైలాగ్ చెప్పకూడదు, అయిపోయిన సినిమాలో చెప్పండి. ఫ్లోలో చెప్తారేమో అనుకున్నాను సార్. అదే పొరపాటు. ఓకే. సో వీరసింహారెడ్డి లోపల ఉన్న డైలాగ్స్ బ్లాస్ట్ అయిన సంగతి మీకు థియేటర్స్ లో విపరీతమైన ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చాయి. అవును. సో దానికి సంబంధించి అంటే బాలకృష్ణ గారు మీతో పర్సనల్ గా ఏదో చెప్పుంటారు కదా, బాగా రాశారనో లేకపోతే? అయ్యో, ఆయన ఫస్ట్ కన్వర్జేషన్ ఇవ్వండి. న్యారేట్ చేసినప్పుడే ఆయన చాలా ఆనందపడిపోయి చాలా బాగా రాశారు. అసలు ఒక రచయితని ఆయన గౌరవించే విధానం కానీ, అసలు ఆ రచయితకి ఆయన ఇచ్చే మాడ్యులేషన్ చెప్తారా సార్ మీరు ఆయనకి చెప్పి నరేట్ చేసేటప్పుడు? అంటే రచయిత చెప్పేటప్పుడు రచయిత ఫీల్ ఏంటో తెలియాలి కదా. సో ఆ ఫీల్ తెలియటం కోసం మనం చెప్పాల్సి వస్తుంది. చాలా బాలయ్య బాబు ఎంకరేజ్మెంట్ వేరే. అది అసలు ఆయన అభినందించడం కానీ, ఆయన నిజంగా ఒక డైలాగ్స్ బాగుంటే రచయితకి ఆయన ఇచ్చేటువంటి గౌరవం, విలువ అద్భుతం. మర్చిపోలేను, జీవితంలో మర్చిపోలేను.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీరు చెప్పింది బాలయ్య బాబు గారు కొడితే ఆయన అభిమానులను ఆయన కొట్టుకుంటారు అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఏంటి సార్ అది? ఏం లేదు సార్, అదే ఇప్పుడు బాలయ్య బాబు అభిమానులు కొడతాడు, ఆయన ఫ్యాన్స్ ఆయన కొట్టుకుంటాడు, మధ్యలో మీకేంటి అన్నట్టు మాట్లాడారు మీరు. అలానే అనలేదండి. బాలయ్య అభిమానులు కొట్టుకుంటే ఆయన కొట్టుకుంటాడని నేను అనుకుంటాను, అలా అనలేదు. అది కాదు అంది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఆయన అడుగుదాం అనుకుని అడగలేదు. నేను ఇట్లా అభిమానులు మీరు చేసుకుంటున్నారని అనుకుంటున్నారు బయట అది అని ఆ ప్రస్తావన తీసుకొద్దాం అనుకొని మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఎందుకు అనవసరంగా నన్నేమని అనుకుంటానేమో అని చెప్పేసి నేను భయపడిపోయి ఆ ప్రస్తావన నేను తీసుకురాలేదు. ఆయనే ఒకరోజు తీసుకొచ్చి ఆయన అన్న మాట ఏంటో తెలుసా మీకు? నాకు బౌన్సర్లు ఎవరు ఉండరు, బౌన్సర్లు కొడితే ఓకే, వాళ్ళు వచ్చి మీద పడుతుంటే బౌన్సర్లు కొట్టేస్తుంటారు కదా వాళ్ళని, అంటే నా అభిమానుల్ని కొట్టడానికి నేను డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టుకోవాలా అని అడిగాడు ఆయన. నా అభిమానుల్ని కొట్టడానికి డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టుకోవాలా? ఎవడి బౌన్సర్ నా అభిమాని మీద చేసుకోవడానికి? డబ్బులు ఇచ్చి మరీ అభిమానుల్ని కొట్టించడం అనేది అదెంత దారుణం. నాకు గూజ్ బంప్స్ వచ్చినాయి ఆ మాట అన్నప్పుడు. ఎవరు చూడని యాంగిల్ అది, అంతేగా. సో వాళ్ళ నుంచి నా మీద పడుతున్నారు, నా మీద పడుతున్నప్పుడు ఒకవేళ నాకు ఏదైనా కోపం వస్తే నేను తోస్తాను, వాళ్ళకి ఏదైనా కోపం వస్తే వాళ్ళు నా మీదకి వస్తారు. ఈ మధ్యలో వీళ్ళెవరు బౌన్సర్స్ అనేవాళ్ళు? వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు? వీళ్ళందరూ ఫ్యాన్స్ని కొట్టడానికి కాదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ని కొట్టడం కాదా? ఫ్యాన్స్ని తొయ్యటం కాదా? ఏం చేస్తున్నారు వాళ్ళందరూ బౌన్సర్లు? ఇది చెప్పింది ఆయన. నా దగ్గర ఆన్సర్ లేదు, అది చెప్పాను. అదేంటంటే జనానికి తెలియాలి కాబట్టి. కరెక్ట్, అదే జనాలకి తెలియాలని నేను కూడా అడిగాను సార్. అదే క్వశ్చన్. ఎవరితోటి బాగా కలివిడిగా ఉంటారు మీరు? ఏ హీరోతోటి, ఏ ప్రముఖ హీరోతో? స్టార్స్ నా అందరి హీరోలతో నేను బాగుంటాను సార్. అందరూ నన్ను అభిమానిస్తారు, అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరితో నేను బాగుంటాను. 10 ఏళ్లలో రావాల్సిన గుర్తింపు కన్నా రెట్టింపు వచ్చేసిందని అనుకుంటున్నారా? నేను తక్కువ వచ్చిందని కానీ ఎక్కువ వచ్చిందని కానీ దాని గురించి నేను ఆలోచించాను సార్. నేను ఎలా అయితే బతకాలనుకున్నానో అలా బతుకుతున్నాను. అంటే పరశురామ్ బ్రదర్స్ తర్వాత ఇప్పుడు ఎక్కువగా వినపడే పేరు ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల నుండి మాటల రచయిత అనగానే కామన్ ప్రేక్షకుడు కూడా బుర్రా సాయి మాధవ్ అంటున్నారు. సో దాన్ని బట్టి అంటే మీకున్న క్రేజ్ కానీ లేకపోతే మీకున్న ఒక గ్లామర్ కానీ మీ దాకా వస్తుందా, మీకు తెలుస్తుందా? అంటే ఇప్పుడు మీరు తమ్ముబొట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ నేనేంటంటే జస్ట్ వింటాను అంతవరకే తప్ప లోపలికి ఎక్కించుకోను. క్రేజ్ అంటే ఇష్టమే. ఇప్పుడు కీర్తి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? కీర్తి కోసమే కదా, కీర్తి డబ్బు ఈ రెండు కావాలని వస్తుంటాను ఇక్కడికి. ఈ రెండిట్లో ఏ ఒకటో అంటే అది వేరే. డబ్బు మాత్రమే కావాలనుకుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు మాత్రమే సంపాదించే పనులు చాలా ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. 100% సినిమా ఇండస్ట్రీకి వచ్చేది మాత్రం కీర్తితో పాటు వచ్చే డబ్బుతో పాటు వచ్చే కీర్తి, ఈ రెండింటి కోసం. సో ఏంటంటే పేరు ప్రఖ్యాతలు అంటే అందరికి ఇష్టమే కదా. సరే, ఎప్పుడన్నా మీకు అదే చూస్తున్నాను ఏదైనా మిస్ అయ్యానేమోనని, రైటర్స్ బ్లాక్ అంటారు కదా, ఎప్పుడన్నా అది అంటే పెద్ద పెద్ద రైటర్స్ చెప్పడం కూడా నేను ఇంటర్వ్యూ చేశాను సార్. నందమూరి గారిని వాళ్ళని కూడా చేశాను. అంటే సీనియర్ రైటర్, పెద్ద రైటర్ అంటే వేరే విధంగా భావించద్దు. అయ్యో, ఆయన మహానుభావుడు. సీనియర్ రైటర్స్ మీకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళ గురించి. అవునవును. రైటర్స్ బ్లాక్ వచ్చింది పవన్. చాలా సార్లు నేను చాలా బ్రేక్ తీసుకోవడానికి ఒక 5-6 సంవత్సరాలు ఇదే కారణం. ఆయన చిరంజీవి గారికి ఎన్నో సినిమాలు ఇచ్చారు, అలాగే స్క్రీన్ ప్లే రాశారు. అలా మీకు ఎప్పుడన్నా ఒక బ్లాక్ లాంటిది వచ్చింది 11 years లో? నాన్ స్టాప్ గా రాసుకుంటూ వెళ్తున్నారా? 11 years లో ఏమొస్తుంది సార్? 11 years లోనే అట్లాంటిది ఏమన్నా వస్తుంది, ఇంకెందుకు పనికి వస్తాను? ఫర్దర్ ఏమన్నా వస్తుందేమో తెలియదు. అలాని కాదు సార్, 11 ఏళ్లలో కనీసం ఒక నెల ఏ లేదండి అట్లాంటి విసుగు విరామం లేకుండా రాసుకుంటూనే చేస్తున్నాను. బ్రేక్ తీసుకున్నారు ఎప్పుడన్నా? లాంగ్ బ్రేక్, 1 నెల 2 నెలలు? ఏ ఉండదండి పొరపాటు. ఇప్పుడన్నా ఒకరోజు ఏమన్నా బ్రేక్ తీసుకుంటానేమో కానీ మరి నెల 2 నెలలు అట్లా బ్రేక్ తీసుకుంటానంటే ఏమి ఉండదు పొరపాటు. 3 సినిమాలు హరిహర వీరమల్లు, తర్వాత ఇంకొక 2 సినిమాలు మీరు చేస్తున్నారు ప్రాజెక్ట్ కి. మన శంకర్ గారి మూవీ, రామ్ చరణ్ గారు 3 పెద్ద పెద్ద సినిమాలు. అవునండి. సో ఎట్లా టైమింగ్స్ ఎలా అలాట్ చేసుకుంటున్నారు మీరు? 3టికి అలవాటు అయిపోయిందండి.
అలవాటు ఇది ఏ సీన్ ఏ సినిమాకి రాస్తున్నప్పుడు బ్రెయిన్ ఆ సినిమాలో ఉంటుంది అంతే. సో మేము ముగ్గురు డైరెక్టర్ సార్, 1, 2, 3 3 ప్రాజెక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు అంటే ఈ రోజు హరిహర వీరమల్లు అట్లా ఇంట్రెస్ట్ మీ మూడ్ను బట్టి రాస్తారా, లేకపోతే ఈ రోజు ప్రాజెక్ట్ కే చేద్దాం 9 to 12, 12 to 4 హరిహర వీరమల్లు, మళ్ళీ 6 to 8 రామ్ చరణ్, అట్లా అలా డివిజన్ ఏమైనా ఉంటుంది? అలాంటిదే ఉండదండి. అర్జెన్సీ ఉంటుంది ఒకటి, దేని అర్జెన్సీ దానికి ఉంటుంది. ఓకే, అర్జెన్సీని బట్టి పనిచేయడం ఒక పద్ధతి, ఇంకోటి మూడు బట్టి పనిచేయడం ఒక పద్ధతి. అన్నీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అర్జెన్సీని బట్టి పనిచేసే దాంట్లో వర్కౌట్ అవుతుందా సార్? అంటే మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందా? వస్తుంది, షూర్గా నాకు వస్తుంది. ఓకే, నాకు అలవాటు అండి, అది అలవాట్లో వస్తుంది సార్, అది అలవాటు అవ్వాలి. ఇప్పుడు మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ ఇంకే ఉన్నాయి సార్? అంటే ఈ 3 ప్రాజెక్ట్స్ కాకుండా ఈ మన అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో గల్లా అశోక్ చేస్తున్న సినిమా ఒకటి చేస్తున్నాను. అవును సార్. అలాగే మన కెఎస్ రామారావు గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా శాంతల అని చెప్పి అదొకటి చేస్తున్నాను. శాంతల సార్ ఇప్పుడు శాంతలం రిలీజ్ రెడీగా ఉంది. ఓకే ఓకే. అర్జున్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఒకటి ఉంది. అవును, తమిళ్ కన్నడ హీరో అర్జున్. అవును. సో ఇప్పుడు హిస్టారిక్ మూవీ రాసేటప్పుడు హరిహర వీరమల్లు దానికి ఉన్న నేపథ్యం కానీ అవి కానీ చరిత్ర పుస్తకాలు కానీ అన్ని చదువుతుంటారా సార్? మొత్తం అన్ని చదువుతుంటారా? హిస్టారిక్ పుస్తకాలు హరిహర వీరమల్లు ఇలాంటి హిస్టారిక్. హరిహర వీరమల్లు హిస్టారికల్ కాదు సార్, అది ఫోక్లర్ మూవీ. అదే ఫోకే, అంటే హిస్టరీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ తో రాసుకున్నటువంటి ఒక ఫోక్లర్ సబ్జెక్ట్. అంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది ఎక్కువగా, మీకు ఫ్రీ హ్యాండ్ ఉన్నట్టు. ఏ సబ్జెక్ట్ కైనా ఆ సబ్జెక్ట్ కున్న పరిధిలోనే రాయాలండి. అది హిస్టారికల్ కావచ్చు, లేకపోతే ఫోక్లర్ కావచ్చు, అది సోషల్ మూవీ కావచ్చు, అది బయోపిక్ కావచ్చు, ఫిక్షన్ కావచ్చు, ఏదైనా కానీ ఆ సబ్జెక్ట్ కున్న పరిధిని బట్టి మనకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. పరిధి దాటి ఫ్రీ హ్యాండ్ దేనికి ఉండదు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి వాటికి మాత్రం చదువుకోవాలి పుస్తకాలు కంపల్సరీగా. చదువుతాంగా, చరిత్రకి సంబంధించి మొత్తం అంతా ఆ పారామీటర్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి సార్. విశ్వక్సేన్ గారు అర్జున్ గారి సినిమా కాంట్రవర్సీ ఏంటి సార్? అది ఆగిపోయిందా, నడుస్తుందా ఏంటి? లేదండి, హీరో మారుతారు. అది అంటే అది ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి, ఇప్పుడు అర్జున్ గారి జనరేషన్కి మంచి ఉన్నటువంటి గ్యాప్. ఓకే, అంతే తప్ప వేరే ఏం లేదు. అందులో ఎవరిది తప్పులేదు, అండర్స్టాండింగ్స్ ప్రాబ్లం అంతే. బాలకృష్ణ వీరసింహారెడ్డి డైలాగ్స్ కాంట్రవర్సీ ఏదో నడుస్తుంది ఇప్పుడు. కాంట్రవర్సీ ఉందండి అందులో. అంటే డైలాగ్స్ కొంచెం ఇది ఎక్కువయ్యాయి, డోసేజ్ ఎక్కువయ్యాయి. దేనికి డోసేజ్? డైలాగ్ పరంగా డోసేజ్ అంటే అర్థం కాదు. దేనికి డోసేజ్? అంటే మాస్ ఎలిమెంట్స్ బాగా ఎక్కువయ్యాయి. మాస్ ఎలిమెంట్స్ ఉండాలి కదా సార్. ఆ కథను బట్టి కథను దాటం లేదుగా, మాస్ ఎలిమెంట్స్ ఉండాలిగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేయాలి, లేదా శంకర్ గారు సినిమా చేయాలి, ఇంకోటి చేయాలి కాదు. ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ పెద్ద ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ మీ దగ్గరకు వస్తున్నాయి, మీరు చక్కగా రాస్తున్నారు. ఇంకా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? పాన్ ఇండియన్ మూవీ లాంటివి ఎలాంటివి? సార్ నేను ఆల్ జోనర్స్ పనిచేయాలి, అందరు డైరెక్టర్స్ దగ్గర పనిచేయాలి. ప్రతి డైరెక్టర్ స్కూల్లో నేను ఒక విద్యార్థిని కావాలి, అది నా ఆశ. అంతే. దట్స్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. వెల్ సెడ్. అంటే ఒక రైటర్ గారితో మాట్లాడడం అనేది నాకు చాలా టఫ్ అయింది, బికాస్ చాలా మంది హీరోయిన్స్ చేయడం చాలా తేలిక, బట్ ఒక రైటర్ని అందులోని పాపులర్ రైటర్, కమర్షియల్ రైటర్ అనొచ్చు సార్ మిమ్మల్ని. 100% కమర్షియల్, సమస్య ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ.